హే భగవాన్ అని ఒక సినిమా టీజర్ ట్రైలర్ చూసాను, బాగుంది కొత్త. అక్కడ చూసినప్పుడు ఫస్ట్ అలా చూసేసాను ఫ్లోలో, ఏంటి రివ్యూ చెప్దాము ఎలా ఉంది నేను చూసినాక, ఏంటి స్రవంతినా ఇదేంటి అని చెప్పేసి పోస్టర్ చూసాను నేను. పోస్టర్లో ఉండింది, ఇదేంటిది అమ్మాయి యాక్టింగ్ చేస్తుందా, మరి మేము సినిమా చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు అడిగినా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అని చెప్పి డౌట్ వచ్చింది. అందుకని అసలు ఇప్పుడు ఇమ్మీడియట్ ఇంటర్వ్యూ కావాలి. హే భగవాన్ ఏంటి హే భగవాన్ స్టోరీ? సో హే భగవాన్ అదొక సస్పెన్స్ఫుల్ బిజినెస్. అది ఏం బిజినెస్ అది అర్థమై సావట్లేదే. మీరేమై ఉంటది అనుకుంటున్నారు? ఏం బిజినెస్? జస్ట్ మీ జర్నలిస్ట్ నాలెడ్జ్ అంతా ఉపయోగించి ఇన్డెప్త్ గా. అది ఫిక్షనల్ ఆఫ్ స్టోరీ నేరేషన్ లో జర్నలిస్ట్ నాలెడ్జ్ కి దానికి సంబంధం ఉండదు. కాదు ఇన్ని సినిమాలు చూస్తుంటారు కదా మీరు, ఇన్నేళ్ల నుంచి ఇన్ని జడ్జి చేస్తున్నారు కదా, మీరు పిఆర్ఓగా చేస్తున్నారు కదా. అది మ్యూచువల్ ఫండ్ కి సంబంధించిన యాడ్ లాగా అనిపించింది నాకు. ఒక మ్యూచువల్ ఫండ్ కి సంబంధించిన యాడ్ ఉంటుంది కదా, దిస్ ఇస్ మార్కెట్ రిస్క్ అనేది పడింది కదా ఫైనల్ గా, అలాంటిది ఏదైనా ఉందేమో. అదేదో చెప్పుకోలేనిది ఏదో చెప్తున్నారు వీళ్ళు, మొత్తానికి ఏదో ఉండింది వీళ్ళు ప్యాకెట్ మనీ బిజినెస్ అని నేను అనుకున్నాను. ఓకే, దగ్గర దాకా వచ్చారు దరిదాపుల వరకు. ఏది అది అంత కష్టంగా ఉంది కాబట్టి దరిదాపులకు వచ్చాం, లేకపోతే నేను కాయిన్ కరెక్ట్ గా ఇస్తా. అది అట్లాంటిది ఏదో ఉంది బిజినెస్. అట్లా సరే, ఇంక 1 year నుంచి డిసైడ్ చేసుకున్నా, లేదు మనం సినిమాలు కూడా చేద్దాం, వెరీ గుడ్ అని. సో ఆ ఇదిలో వచ్చినవి ఇవి, ఒకటి బ్యాడ్ గర్ల్స్. అది అన్ఫార్చునేట్గా సమ్హౌ అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. అందుకే నేను బ్యాడ్ గర్ల్స్ టాపిక్ లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. సో దాని తర్వాత ఇది. సో మనకున్న ప్రెస్ మీట్ల టైమింగ్స్కి పాపం వాళ్ళు రోజు మీటింగ్కి రండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడే మనకు తెలుసు కదా మనది ఏ టైంకి, మనకు 2 అంటే 2 6కి స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 2 అంటే దానికి మనం ఏం చేయగలుగుతాం. సో అట్లా పాపం ఆయనకేమో ఈవెంట్ అయిపోగానే వస్తానని చెప్పేదాన్ని, అలా అవ్వలేదు. అలా ఒక 4-5 సార్లు పోస్ట్ పోన్ అయింది. నాకు కుదిరినప్పుడు ఆయనకు కుదరదు, ఆయనకు కుదిరినప్పుడు నాకు కుదరదు. డైరెక్టర్ గోపి గారికి ఇట్లా కాదని చెప్పి ఇంకా రేపు వాళ్ళది గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్, హే భగవాన్ టైటిల్ లాంచ్ ఈవెంట్. సో ఆ రోజు హోస్ట్గా నన్ను పెట్టారు. ఆ రోజు డైరెక్ట్ చూసారు ఆయన, ఓకే డన్ అని చెప్పి ఇంకా దాని 3rd డేకి ఇంకా షూట్కి వెళ్ళాను. అన్నీ ఇచ్చేసారు, అయిపోయింది. మనం అనుకున్న డబ్బులు ఇచ్చారు ప్రశాంతంగా, చాలా బాగా చూసుకున్నారు. వెన్నెల కిషోర్ గారు, నరేష్ గారు, సుహాస్ గారు, సుదర్శన్ గారు. వెన్నెల కిషోర్ అస్సలు మన ఏముంది, సినిమాలు చూస్తాం, ఈజీగా వచ్చేస్తాం, హ్యాపీగా నవ్వుకొని. ఎదురుగా నిల్చొని ఆయన ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్, అసలు ఎంత కష్టం రా బాబు ఇది. ఎందుకంటే అమ్మో ఆ డాన్సర్స్ కానీ లేకపోతే ఈ డిక్షన్ చెప్పేవాళ్ళు కానీ, ఎస్పెషల్లీ కమెడియన్స్ చాలా చాలా, నాకు అలీ గారితో చాలా క్లోజ్ రిలేషన్, ఇది సొంత బ్రదర్లానే ఉంటాను. అసలు ఆయనతో కూర్చుంటే అసలు ఎట్టి నుంచి ఎటు పంచి పడితే కూడా తెలీదు. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంత జ్ఞాపక శక్తి. ఆయన 8 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటాడు కదా, ఇప్పుడు 40 years తర్వాత కూడా 48 years ఇప్పటికి కూడా అన్నీ చెప్తున్నాయి. అరే అన్న ఎట్లాగన్నా ఈ టైమింగ్ అంటే, ప్రాక్టీస్ నేను అద్దం ముందు నించొని డైరెక్టర్కి ఇలా కావాలా అలా కావాలా అది చేస్తాను. ఆన్ స్పాట్ దాని ఇంప్రొవైజేషన్స్ చేయడం కానీ, పక్కన ఆర్టిస్ట్ తో కొలాబరేట్ అవ్వడం కానీ, నేను ఇలా చేస్తాను నువ్వు ఇలా చెప్పు అని చెప్పడం కానీ, అసలు ఎవ్వరు కూడా నన్ను కొత్త అమ్మలాగానే ట్రీట్ చేయలేదు. నువ్వు ఎలా కొత్త అమ్మవుతావు, రోజు యాక్టింగ్ కి కొత్తే కదా, అఫ్ కోర్స్ అక్కడ కనిపిస్తున్నా అలా పరిచయం యాజ్ అ హోస్ట్ గా. కానీ మేబీ అది ప్లస్ అయిపోయిందేమో, రోజు కనబడడం వల్ల అన్ని ఈవెంట్లో రోజు కనబడే అమ్మాయి. సో అట్లా చాలా బాగున్నాయి త్రూ అవుట్, ఆల్మోస్ట్ లీడే. సో త్రూ అవుట్ ఉంటుంది. ఇంకా దాని గురించి వివరంగా చెప్తే కదా ఆ బిజినెస్ ఏంటని తెలిసిపోతుంది. నాకేం చెప్పొద్దు, నేను కూడా సినిమాని అలానే ఎంజాయ్ చేస్తాను. నేను రివ్యూ రాసేటప్పుడు కూడా ఎక్కడా కూడా ఆ కథకి సంబంధించిన ఒక్క పాయింట్ కూడా నేను చెప్పను.